హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ఎ న్యూ వీడియో. ఇవాళ మీకు కొత్త వీడియో చూపించబోతున్నానంటే 20 ఇయర్స్ తర్వాత మేము 2002లో మాది 10th క్లాస్ కంప్లీట్ అయింది. 2022లో అంటే 2 ఇయర్స్ బ్యాక్ అనమాట ఈ వీడియో. కానీ ఇప్పుడు ఫ్రెష్గా అప్లోడ్ చేస్తున్నాను. 20 ఇయర్స్ తర్వాత మా పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక పేరుతో మేము భారీగా ఒక ప్రోగ్రాం అరేంజ్ చేసాము మేము చదివిన స్కూల్లో. అయితే ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనేది అందరూ అరేంజ్ చేస్తారు, అందరూ పెట్టుకుంటారు. ప్రతి విద్యార్థులు, ప్రతి స్టూడెంట్స్ వాళ్ళ బ్యాచ్ని ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో 20 ఇయర్స్కో అలా అరేంజ్ చేసుకుంటారు. అయితే మనకి వాళ్ళకి డిఫరెంట్ ఏంటి, మనం కొత్తగా ఏం చేయాలి అనేసి ఒక థాట్ వచ్చింది. సో అదేంటంటే మా ఫ్రెండ్స్ అయితే ఎంతమంది ఉన్నారో, గర్ల్స్ ఆర్ బాయ్స్, ప్రతి ఒక్కరి దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. అంటే ఆల్మోస్ట్ 90% మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని మేము వ్యక్తిగతంగా కలిసి ఇన్విటేషన్ ఇచ్చి, ఇంట్లో వాళ్ళు అందుబాటులో లేకపోతే వాళ్ళ మిస్సెస్కో లేదా వాళ్ళ పేరెంట్స్కో ఇన్విటేషన్ ఇచ్చి తర్వాత వాళ్ళకి సపరేట్గా కాల్ చేసి చెప్పి ఖచ్చితంగా ప్రోగ్రామ్కి రావాలని చెప్పేసి ఒక ఇదితో ఎంత దూరం ఉన్నా కూడా మా చుట్టూ ఉన్న బెంగళూరు, చెన్నై, కర్నూలు, అనంతపురం, సో హిందూపూరు, కడప, మాకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి మేము వెళ్ళడం జరిగిందనమాట. ఫ్రెండ్స్కి సపరేట్ ఇన్విటేషన్స్ కొట్టించాం, అలాగే టీచర్స్ కూడా సపరేట్ ఇన్విటేషన్ కొట్టించాం అనమాట. సో మేము మార్చి 28న అంటే మా ఎగ్జామ్స్ అప్పుడు ఆ మంత్లో మేము స్టార్ట్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉంటాయని చెప్పేసి మేము మార్చి 28న ప్రోగ్రామ్ పెట్టాలనేసి అనుకున్నా. అయితే ఫిబ్రవరి నుంచే మేము ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి ఒక కార్లో ప్రతిరోజు, అంటే సాటర్డే సండే ఈవినింగ్ టైమ్స్లో ప్రతిరోజు అందుబాటులో ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడం అయితే జరిగింది. చాలామంది ఫ్రెండ్స్ ఫుల్ సపోర్ట్ చేశారు. చాలా సంతోషకరము. 2002లో మాది వచ్చి మేము ఇంటికి వెళ్ళినా కొంతమంది ఫ్రెండ్స్ ఇంట్లో లేరు. అయితే వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని మరి వాళ్ళు వర్క్ చేసే చోటుకి వెళ్ళి ఇన్విటేషన్స్ ఇచ్చాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాడైతే వీడికి గొర్రెలు ఉన్నాయి. సో రోజు గొర్రెలకి వెళ్తాడు ఇప్పుడు కూడా. సో వీడి దగ్గరికి వచ్చి ఇచ్చాం అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాడు, మాకు చాలా హ్యాపీగా ఉంది. చూస్తున్నారు కదా, ఇతను మా నరసింహులు సారు, ఈయన మా తెలుగు టీచరు. అలాగే ఇతను మాకు ఎంతో ఇష్టమైన పీఈటీ సారు. మనం ఎక్కువ స్పోర్ట్స్ ఆడేవాళ్ళం కాబట్టి మాకు పీఈటీ సార్ అంటే చాలా ఇష్టం. పేరు వచ్చి సూర్యనారాయణ సారు. ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉన్నాడు. అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేవాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇతను మా సోషల్ సారు, ప్లస్ 9th క్లాస్లో మ్యాథ్స్ కూడా వచ్చేవారు, కర్ముల సారు. ఇతను మా స్టైలిష్ హ్యాండ్సమ్ సార్ రవి సారు. సో ఇతను మాకు 9th క్లాస్లో ఇంగ్లీష్కి వచ్చేవారు. ఇతను కృష్ణయ్య సారు. ఇతను కూడా మాకు తెలుగుకి వచ్చేవారు. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో చాలా సరదాగా ఉండేది, చాలా హ్యాపీగా ఉండేది, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అప్పుడు. కన్నులనే తుడిచిన నేస్తమా, ఈ వీడియోలో మీరు చూడొచ్చు, మొత్తం మేము ఇన్విటేషన్స్ ఇచ్చిన ఫ్రెండ్స్ అందరికీ బెంగళూరు, హైదరాబాద్, కర్నూలు, కడప, అనంతపురం, ధర్మవరం, పెనుకొండ, అసలు చాలా కొంతమంది మారుమూల ప్రాంతాల్లో ఉన్నారంటే వెహికల్స్, రోడ్లు కూడా లేవు, అలాంటి ఏరియాలు కూడా వెళ్ళి మేము ఇన్విటేషన్స్ ఇచ్చాం. సో ఆ ఇన్విటేషన్స్ ఇచ్చిన మొత్తం ఫొటోస్ అన్నీ కూడా ఈ చిన్న వీడియోలో మీరు ఇప్పుడు
ఇన్విటేషన్స్ కార్యక్రమం 1 మంత్ సాగింది. 1 మంత్ తర్వాత ప్రోగ్రామ్ ఎలా చేయాలని చెప్పేసి మేము ఒకసారి మేము చదువుకున్న స్కూల్ ఇదే శ్రీ గోవింద నరసింహారెడ్డి జూనియర్ కళాశాల లేదా పాఠశాల తనకల్. సో ఇక్కడికి వచ్చి ఒకసారి మేమే ఒక 5-10 మంది ఆర్గనైజింగ్ చేయాలని చెప్పేసి, అంటే ప్రోగ్రాం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏమేమి చేయాలి, ప్రోగ్రాం ఎలా సక్సెస్ చేయాలని చెప్పేసి ఒకసారి స్కూల్లో వచ్చి ఆలోచించా. అయితే గుర్తుండిపోయేలాగా మాతో పాటు చదివిన అమ్మాయిలందరికీ మేము శారీ ఒకటి, గాజులు, పసుపు కుంకుమ ఇవ్వాలని చెప్పేసి ఒక థాట్ వచ్చింది. సో దాన్ని ఫాలో అయ్యా. అలాగే మా టీచర్స్కి జ్ఞాపికలు ఇచ్చాం అనమాట, వాళ్ళు గుర్తుండిపోయేటట్లు. వాళ్ళకి మొక్కలు పంపిణీ చేస్తాం. సో వీటన్నిటిని మేము డిసైడ్ చేస్తాం అన్నట్టు, ఇది ప్రోగ్రామ్ అన్నట్టు. ఇంకా ఎలాగో ఆటలు పాటలు ఇవన్నీ కామన్ కాబట్టి రెగ్యులర్గా అందరూ ఫాలో అయ్యేది. అయితే మనం గర్ల్స్ని గౌరవించుకోవాలి, అమ్మాయిని గౌరవించుకోవాలి, మనకి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను గౌరవించుకోవాలనే ఇదితో ఈ 2 కొద్దిగా ఎక్స్ట్రా చేసాం. సో అది ఇదే మేము చదివిన స్కూలు. అప్పుడు మేము చదివిన రూమ్స్ అన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి, ఆల్మోస్ట్ పడిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే ప్లేస్లో కొత్త రూమ్స్ అన్నీ కట్టారు. మాకు మంచినే పంచి ఎందరికో వేల జీవితాల్లో జ్ఞానజ్యోతి అఖండంగా వెలిగిస్తూ వారి జీవితాన్ని భవిష్యత్తుని త్యాగం చేసి ఈ ప్రాంతం పేద పిల్లల వెనుకబడిన పిల్లలకు జీవిత find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to ల్యాబ్స్ అవే. సో మొత్తం ప్రోగ్రామ్ ఎలా చేయాలని చెప్పేసి కూడా ఫిక్స్ అయిపోయింది. అయితే 20 years బ్యాక్ ఇక్కడ చదువుకున్నాం కాబట్టి, ఇక్కడ ఆడుకున్నాం కాబట్టి మళ్ళీ అవి గుర్తొచ్చి కాసేపు ఫ్రెండ్స్తో కలిపి క్రికెట్, వాలీబాల్, షటిల్, ఫుట్బాల్ ఇవన్నీ కొద్దిసేపు ఆడుకున్నాం. కాబట్టి ఈవినింగ్ స్టేజ్ మొత్తం రెడీ చేస్తున్నాం. స్పీకర్స్, సౌండ్ ఎఫెక్ట్స్, డీజేలు, స్టేజ్లు, మొత్తం ఫుడ్, ఎవ్రీథింగ్ రెడీ చేస్తున్నాం. చాలా దయచేసి వాటర్ బాటిల్ పగలగొట్టేద్దండి రా. 200 కట్టేది తినిపిస్తాను.
కొత్తదనాన్ని కొత్తగా ఇప్పుడే పుట్టావని ఎదుకోమంటారా పోతే పాటేదైనా నీ కదిలింది తారుడు వేసే ఆపై వాడే నీరు పోతాడే పూలబడి ఉన్న గుట్ట కట్ట తీసి భోగి మంటల్లోనే నీవే వెయ్యా ఎన్నవారగానే మరపురాని తిరిగిరాని గురుకులని We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం జీవన Finally, the day has లైఫ్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై బాయ్.